ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్త నామమున ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు బాగున్నారని తలంచుచున్నాను. గత రాత్రంతా దేవుడు మనల్ని కాపాడి మరొక దినాన్ని మన జీవితంలో పొడిగించిన త్రియేక దేవునికి ముందుగా కృతజ్ఞతలు చెల్లించి ఈ దినాన్ని ప్రారంభిద్దాం. ఈ రోజునకు ఏర్పాటు చేయబడిన వాగ్దానాన్ని ఒకసారి చదువుకుందామా? యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుదాం. కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, మహోన్నతుడైన దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క వాత్సల్యత మన పట్ల ఎంత గొప్పగా ఉందో తెలుసా? ఎంత అమోఘంగా ఉన్నదో తెలుసా? కొన్నిసార్లు మన జీవితాల్లో అనుకున్నవి జరగవు. కొన్నిసార్లు మన జీవితంలో ఆశించినది దొరకదు. కొన్నిసార్లు మనము ప్రార్థించిన అక్కర్లు నెరవేరవు, ఆలస్యం అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, వెంటనే జరిగిపోతే బాగుండు, వెంటనే కార్యం జరిగితే బాగుండు, దేవుడు గొప్ప కార్యం చేస్తే బాగుండు. మన జీవితాల్లో మనం అనుకున్నది తొందరగా నెరవేరితే బాగుండని కొన్నిసార్లు తొందరపడుతూ ఉంటాం. కానీ దేవుని చిత్తం, దేవుని సంకల్పం, ఆయన ప్రణాళిక మన పట్ల అమోఘంగా ఉంది. ఆయన చిత్తం, ఆయన తలంపులు మన ఎడల గొప్పవి. ఆయన తగిన సమయమున దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. ఆలస్యమైందని, ఆలస్యం అవుతుందని కొన్నిసార్లు మనము అసహనానికి గురవుతూ ఉంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో అనుకున్న సంఘటన, అనుకున్న కార్యాలు జరగట్లేదని వేదన పడుతున్నావా? దిగులు పడుతున్నావా? ఇదిగో ఆలస్యం అవుతూ ఉందంటే దానికి కారణం ఏంటో తెలుసా? అందుకనే దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, పర్వతం మీద జెండవలె మీరు అగు వరకు ఆయన మీ యందు దయచూపవలెనని ఆయన ఆలస్యము చేయుచున్నాడు. అబ్రహాము జీవితంలో ఆలస్యం 25 సంవత్సరాలు అబ్రహాము జీవితంలో ఆలస్యమైంది. ఆలస్యమైనప్పటికీ నిరీక్షణతో కనిపెట్టాడు, సహనంతో కనిపెట్టాడు, విశ్వాసముతో కనిపెట్టాడు, వాగ్దాన పుత్రుని పొందుకున్నాడు. ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఆలస్యం అవుతుందని నిరాశలో ఉన్నావేమో, నీ జీవితంలో దేవుడు కృప చూపలేదని నిరాశతో నిస్పృహలో ఉన్నావేమో, ప్రార్థించుట ఆగిపోయిందేమో. లే, బలపడు. మహోన్నతుడైన దేవుడు నీ యందు దయ చూపవలెనని, నీ యందు కనికరం చూపాలని ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆలస్యం చేస్తున్నది ఎందుకో తెలుసా? నిన్ను పర్వతం మీద జెండా వలె నిలబెట్టేంత వరకు ఆ మహోన్నతుడైన దేవుడు నిన్ను హెచ్చించాలని ఆయన సంకల్పం. ఆయన నీ యందు దయ చూపవాలని, ఇంకా అమూల్యమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో ఇవ్వాలని ఆయన ఆలస్యం చేయించున్నాడు. ఆయన ఆలస్యానికి నువ్వు కృంగిపోకు, బలం పుంజుకో, ధైర్యం పుంజుకో. మహోన్నతుడైన దేవుని సాన్నిధ్యంలో నీవు పొందుకోవలసిన ఆశీర్వాదం పొందేంత వరకు దేవుని సన్నిధిలో ప్రార్థించి అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. నాతో కలిసి ప్రార్థన చేయండి. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మా జీవితాల్లో జరగవలసిన కార్యములు ఆలస్యమైనప్పుడు, మా జీవితాల్లో మేము ప్రార్థన చేసిన మా విన్నపాలు అవి జరగనప్పుడు, అవి నెరవేరినప్పుడు నాయనా మేమెంతో కృంగి ఉన్నాం, ఎంతో నిరాశకు గురి అవుతున్నాం. త్వరగా కార్యం జరగాలని మేమెంతో నాయనా తొందరపాటుకు గురవుతూ ఉంటాం. కానీ నీ చిత్తం, నీ సంకల్పం మా ఎడల నీవు దయ చూపాలని, మా ఎడల కనికరము చూపాలని, మా ఎడల ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలని అనుగ్రహించాలని నాయనా ఆలస్యం చేయించున్నాం. ఆలస్యం చేయించే దేవా, అలక్ష్యము చేయవని నాయనా నీ వాగ్దానం మాకు తెలియచేశావు. నాయనా నీ కృపచేత నాయనా ఎవరైతే నిరీక్షణతో కనిపెడుతున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని కొద్ది విన్నపములు క్రీస్తు పేర పుణ్య నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్.